ఇక ఏపీకి వచ్చిన ఎన్నికల బృందాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ రోజు రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలోనే సమావేశం వివిధ రకాలైనటువంటి సమావేశాలు కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా షెడ్యూల్ నిర్వహిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సంఘం కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ సందర్భంగా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఎన్నికల సంఘం అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా తెలంగాణలో జరిగిన ఎన్నికలు జరుగుతాయి, అందుకు పూర్తిగా సహకరించాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఒక సూచన ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కూడా అధికారులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా తాను క్లియర్ కట్ గా వాస్తవాలను ముందుంచేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో రాష్ట్ర డీజీపీ పై కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలకి కూడా పూర్తిగా కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారులు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఉపేక్షించేది లేదు. అందులో ఎటువంటి సందేహాలు కూడా అవసరం లేదు రాజకీయ పార్టీలకి. అందులో భాగంగానే తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలకి ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్టుగా సమాచారం ఉంటుంది. తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నటువంటిది ఘటనలు కూడా ముందుకు రాలేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తాము, అందులో ఎటువంటి సందేహాలు కూడా అవసరం లేదని చెప్పి స్పష్టం చేసింది. మరోవైపు కేంద్రం నుండి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తీసుకురావాలి, రాష్ట్రంలో నిర్వహించేటువంటి పోలింగ్ కి కేంద్రం నుంచి కూడా పూర్తిగా భద్రతకు సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి అధికార యంత్రాంగం ఉంటేనే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిర్వహిస్తున్నటువంటి చర్యలు, అధికారులు నిర్వహిస్తున్నటువంటి చర్యల పైన కూడా ఎన్నికల సంఘానికి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎన్నికల బృందం ద్వారానే పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రధానంగా జిల్లాలో కలెక్టర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వైఏపీ న్యూస్ జగన్ అంటూ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి అదేవిధంగా జనసేనకు సంబంధించి కార్యకర్తలపైన నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఫిర్యాదులపైన ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో స్పందించింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు లేకుండా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి సమాధానం చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈసీ ఏ రకంగా స్పందించింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఇరు పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం చాలా సావధానంగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఈ విషయాలు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వైఏపీ న్యూస్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమానికి అది జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొంటాం, వారి చేత ఒక రకంగా పార్టీకి పనిచేస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఒకవైపు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, ఇంకోవైపు వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎన్నికలను వీరి చేత నిర్వహించాలన్న ఒక అభిప్రాయం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకోవైపు దొంగ ఓట్లు ఉన్నా కూడా వాటిని పూర్తిగా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం పైన అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే స్థాయిలో టీడీపీ అదేవిధంగా జనసేన చేసినటువంటి ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘానికి వాస్తవాన్ని తెలియజేసేటువంటి క్రమంలో భాగంగా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల సంఘం కమిషనర్లు అరుణ్ గోయల్, అనుదూప్ చంద్రపాండే కూడా వచ్చారు. 2 రోజుల పాటు ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేయబోతున్నారు ముగ్గురు కమిషనర్లు. విజయవాడలో బస చేసిన ఈసీ బృందం రాజకీయ పార్టీలతో సమావేశమవుతోంది. టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను కలిశారు. తమ ఫిర్యాదుల్ని ఈసీ బృందానికి వివరించామన్నారు బాబు. ఇక ఎన్నికల సంఘం మా అభ్యర్థనను ఓపిక వినదని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని, కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఏపీకి సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్లను పంపాలని కోరారు. వైసీపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, భరత్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి హాజరవ్వనున్నారు. టీడీపీ, జనసేన ఆరోపణలకు కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై అధికార విపక్షాలు ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక ఎన్నికల బృందమై విజయవాడ రావడంతో మరిన్ని ఆధారాలు సమర్పించాలని అనుకుంటున్నారు నాయకులు. రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈసీ బృందం. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీయనుంది. జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు, వారిపై ఉన్న ఆరోపణలు, పోలింగ్ బూత్ల పరిస్థితి, ఓటర్ల జాబితా, ఇలా అన్ని అంశాలను అడిగి తెలుసుకోనుంది బృందం. ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం. దానిపైన లాజికల్ గా యాక్షన్ తీసుకోవాలి. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి. అవి కూడా ఇచ్చాం. మరి తిరుపతి బై ఎలక్షన్ లో జరిగింది, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లో జరిగింది, 2019 జరిగాయి. జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు. నేను ఈ విషయం కూడా వారికి చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది. ఇమ్మీడియట్ గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు. ఆ విషయం కూడా వారికి చెప్పాను. ఆయన అరెస్ట్ చేశారు. ఎవరైతే ఓటర్స్ బోగస్ ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ పోరాడుతా ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది. వెరిఫికేషన్ తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం. ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు, డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి, సర్నేములు కానీ ఇవన్నీ, ఫోటోలు ఎక్కడున్నాయి, వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నారు, ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ రోజు కూడా మళ్ళీ మేము